ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి. నేను ఎంత అదృష్టవంతుడని, నాకు అనుకోకుండా ఇంత బంగారు దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది గనుక బంగారు నాదే, అదృష్టము నాదే, మనం కాదు, నేను అదృష్టవంతుడని అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడడం ఎందుకులే అనుకొని ఊరుకున్నాడు. ఇంతలో వెనుక నుండి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. అరేరే, మన దగ్గర గనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం, వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చితక్కొట్టేస్తారు, ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా అని కూల్ గా రాము జవాబు ఇచ్చాడు. మనం ఇతరులతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా.